వాడుకున్నాం. చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఆర్బిటాలు ఎస్కేప్, దీని మీద ఆర్బిటాల్ వెలాసిటీ ఎస్కే వెలాసిటీ మీద ప్రాబ్లమ్స్. ఒక బాడీ ఉంది ఇక్కడ ఎర్త్ మీద, దాని ఎస్కే వెలాసిటీ v. కానీ ఇక్కడ మనం థ్రోన్ విత్ ఏ స్పీడ్ k into v. Find the maximum height reached by it. మనం ఎర్త్ మీద నుంచి ఒక బాడీని పైకి ఇసిరేసాం. k times the sk velocity ఇసిరేసాం. సో వాట్ ఈస్ ద హైట్ రీచ్డ్ బై ఇట్? హైట్ ఎంత అవుతుంది? ఇది డైరెక్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడతాం. ఇక్కడ -gmm/r ప్లస్ హాఫ్ mv² అంటే k² into v². v² అంటే 2gm/r is equal -gmm/r plus h లేదా r plus capital H. ఇది మనం వాడేటువంటి ఫార్ములా. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడుకున్నాం. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి టోటల్ ఎనర్జీ హైయెస్ట్ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ తీసుకుంటాం. సో యూ కెన్ యూజ్ ద ఫార్ములా gm m g m cancel -1/r plus k² ఒకటే ఉంది. k²/r is equal -1/r plus h. H is equal R into k² minus 1/k². k² by 1 minus k².
Right. Next point. Let us go to the next point. Second point. Same model. A body thrown upwards with a velocity k times sk velocity, and it enters the interstellar space. Interstellar space. Find the velocity at that point. Highest point దగ్గర velocity ఉంది. sk velocity k times sk velocity తెలియదురా, k into root over 2 gm by r. ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి మైనస్ gmm by r plus half m into v square అంటే k square into 2gm by r is equal, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, half into mv square. దీంట్లో you can calculate velocity. At interstellar space there is no potential energy because height is equal to infinity, only it has kinetic energy. Calculate from this one. E is equal gm by r. ఈ ఫార్ములా వాడుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి gm by r కు బదులు మైనస్ mgr ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, k స్క్వేర్ ఇంటూ gm by r అంటే మళ్ళీ mgr is equal half mv square. దీన్ని నువ్వు సింప్లిఫై చేస్తే రాసుకోవచ్చు. v is equal v into root over k square minus 1. అంటే in terms of sk velocity రాస్తే velocity is equal root 2gr రాసుకోవచ్చు. ఇక్కడ m ఇక్కడ m ఇక్కడ m క్యాన్సిల్. ఓకే, నువ్వు రాయగలనుకుంటా ఈ ప్రాబ్లంని. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఉండవురా క్యాన్సిల్ అయినాయి అన్ని. ఇక్కడ జిఎంని జిఆర్ రాసుకోవచ్చు, ఇంకో అనదర్ ఏం ఉండదు.
రైట్. సో కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? ఇది రెండు ఇంపార్టెంట్ మోడల్స్. దీన్ని బట్టి నువ్వు చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక మాస్ ఉంది m, ఇంకొక మాస్ ఉంది m/n. ఇది బిగ్గర్ మాస్. ఈ డిస్టెన్స్ వచ్చి 2r. ఇక్కడ నుంచి నువ్వు ఇంకొక పార్టికల్ ప్రొజెక్ట్ చేస్తున్నావు. ఈ పార్టికల్ యొక్క మాస్ m, పార్టికల్ యొక్క మాస్ m projected with a speed v. So it want to escape to infinity. Then conservation of energy వాడతాం మనం. ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఎనర్జీ Gmm/r minus Gm/n/r is equal to half mv square. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం టోటల్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం 0, mm cancel. So you can calculate v square అంటే Gm/r plus Gm/r is equal of v square. Okay, can I go to next problem? ఇందులో ఏం లేదురా, ఈ మొత్తం సిస్టానికి దీనికి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దీనికి అంటే మాస్ m/n కదా, ఇది దీని మాస్ m1, దీని మాస్ m2. m2 అంటే వాడు ఇచ్చాడు, m/n అని వాడు ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్ రిత్విక్. ఇక్కడ వెలాసిటీ కనుక్కోండి. Gm/r కామన్ తీసుకొని యూ కెన్ క్యాలిక్యులేట్. ఇది చాలా సార్లు మనకి స్టాండర్డ్ గా ఇచ్చినటువంటి బిట్. ఇది రైట్. నెక్స్ట్ సో వర్క్ డన్ మీద కొన్ని పాయింట్స్ చేద్దాం. వర్క్ డన్. We have a 3 particle system like this. ఇక్కడ m, ఇది 2m, ఇది 3m, a. This configuration changes to like this. ఇది 3m, a. Find the work done in this process. ఈ ప్రాసెస్ లోంచి ఈ ప్రాసెస్ కి మనం షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేస్తే ఫైండ్ ద వర్క్ జరుగుతుంది. ఇది డిజిటల్ పొటెన్షియల్ చేసుకోండి. ఇది
minus 6m square by root 2a. ఇది minus 3m square by a. u అంటే g into 2m square by a plus 6m square by a plus 3m square by a. What is work done? The work done can be defined as u2 minus u1. The change in gravitational potential is called work done. Right. Okay, right. కూడా మైనస్ 2 మైనస్ రైట్. ఇక్కడ మనకి ఇదొక ప్రాబ్లం చాలాసార్లు అడిగారు. m ఇదొక m ఇదొక m కాంబినేషన్ a a a. An object is projected with an angle b. This is equal to theta. ఈ డిస్టెన్స్ కూడా a and a. With water velocity, what is v? So that it can escape. So that it can escape. ఈ యాంగిల్ మీద డిపెండ్ అవ్వదు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ చేసుకోండి.
మైనస్ జిఎంఎం బై 2a ఈ రెండింటికి ఇది ఏ అంటే ఇది √2a ఇది కూడా √2a మైనస్ జిఎంఎం బై √2a మైనస్ జిఎంఎం బై √2a ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ హాఫ్ v స్క్వేర్ is equal to 0. అంటే SK velocity does not depend upon angle. SK velocity angle of projection మీద డిపెండ్ కాదు. అంటే ఈ సిస్టమ్ యొక్క మొత్తం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ వల్ల ఈ కైనెటిక్ ఎనర్జీగా మార్చుకోవాలి. రైట్, ఇదొక సెమీ సర్క్యులర్ రింగ్. ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ at this point. L is equal to pi r. ఇక్కడ మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ కట్టాం. Imagine a small d theta. This is equal to dl. And it makes an angle theta with this. ఇక్కడ గ్రావిటేషన్ ఇంటెన్సిటీ పై పనిచేస్తుంది. ఇలాంటిదే మనం ఒక చార్జ్ కట్టుకున్నాం. ఇక్కడ we are making a charge plus q. ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇలా పనిచేస్తుంది. E is equal lambda by the radius r 2 pi epsilon naught r. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన దీని నుంచి ఏదైనా చేయగలమా ఇట్లా. వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ? గ్రావిటేషన్ ఇంటెన్సిటీ at the point O. ఇది రిపల్షన్ కాబట్టి ఇక్కడ కిందకు ఉంటుంది, ఇది అట్రాక్షన్ కాబట్టి పైకి ఉంటుంది. ఇక్కడ ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టుకుంటే అది కిందకి రిపల్ చేస్తుంది. ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టుకుంటే పాజిటివ్ ఛార్జ్ ఉండదు, మాస్ ఉంటుంది, మాస్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ లాంబ్డా అంటే అర్థం ఏంటి? దీనికి ఉన్న చార్జ్ లాంబ్డా is equal q by l. ఇక్కడ ఏదైనా ఆన్సర్ వస్తుందా? అట్లా ఏదైనా అంటే మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం అన్ని చేసుకోవాలి. ఇది ఏదన్నా 1/4 epsilon naught అడ్డుకొట్టుకోవచ్చా?
can write as 1 by 4 pi epsilon naught into 2q by L into R. But L is equal to pi R. So you can write as here L square by pi. Very good, Okarana. Anybody, one person. I is equal 2 pi gm by in length L ante L square. Along y axis j bar ante y axis paranga ఉంటుంది. ఈ స్టాండర్డ్ బిట్ ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. Okay, so can I go to next point? ఇక్కడ రెండు మాసెస్ ఉన్నాయి మనకి m1 కామా m2. They are separated by distance b. ఎక్కడో గ్రావిటేషనల్ ఫీల్డ్ జీరో అవుతుంది, అక్కడ ఫైండ్ పొటెన్షియల్ వేర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ జీరో. ఈ లైన్ జాయినింగ్ మీద ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీరో అవుతుంది. ఎక్కడైతే అది జీరో అయిందో అక్కడ యూ కెన్ క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్, నల్ పాయింట్. సపోజ్ ఇది x అనుకున్నాం అనుకోండి, ఇది b మైనస్ ఎక్స్. ఎక్స్కి ఆల్రెడీ తెలుసు నీకు, b బై 1 ప్లస్ రూట్ ఓవర్ m2 బై m1 ఆల్రెడీ ఎక్స్ కనుక. ఇక్కడ మరి ఇప్పుడు దీని వల్ల పొటెన్షియల్ ఇక్కడ v1 is equal minus gm1 by x. What is v2? Minus gm2 by b minus x. Total potential minus g into m1 by x plus m2 by b minus x. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది, మైనస్ g బై m is equal m1 ప్లస్ m2 ప్లస్ 2 రూట్ m1 m2 వస్తుంది.
నెక్స్ట్ ప్రాబ్లం. కాలేజ్ 16 ఏమరా, అది ఇంకా క్లారిటీ లేదు. ప్రాబ్లం నెంబర్ 8. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి r0 డిస్టెన్స్ లో ప్రొజెక్ట్ చేసాం. ఇది ఇక్కడ దాకా వచ్చేసింది. ఇట్ రీచెస్ ద సర్ఫేస్. అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర నుంచి r0 డిస్టెన్స్ లో మనం దాన్ని ప్రొజెక్ట్ చేసాం. అది సర్ఫేస్ దగ్గరకు వచ్చింది. వాట్ ఈస్ వెలాసిటీ అక్వైర్డ్? వాట్ ఈస్ వెలాసిటీ గెయిన్డ్? దీనికి కూడా మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడుకోవాలి. అంటే ఇక్కడ ఉండేటువంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మైనస్ gmm/r0 is equal to minus gmm/r plus half mv square. డైరెక్ట్ గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. mm క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ పాయింట్. సో ప్రాబ్లం నెంబర్ 9. ఇది ఒక స్పియర్, దీనికి ఒక రాడ్ ఇలా పెట్టాం. దీని మాస్ m, దీని లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 6, దీని మాస్ క్యాపిటల్ M, దీని రేడియస్ r. ఫైండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ మెథడ్. మనం ఇక్కడ చిన్న ఎలిమెంట్ తీసుకుందాం. ఎలిమెంట్ యొక్క లెంగ్త్ dx, దాని డిస్టెన్స్ x. ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ తీసుకుందాం gm/x². ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్. దీని మాసు r లెంగ్త్ కు ఉన్నటువంటి మాస్ m అయితే యూనిట్ లెంగ్త్ కి m/r. దీని మాస్ dm is equal m/r into dx. So F is equal to I into dm. Therefore gm/x² into m/r into dx. ఇది Vf.
total force Gmm by R into integral dx by x square. లిమిట్స్ ఇక్కడ ఉన్న లిమిట్ ఇదొక లిమిట్ ఫ్రమ్ r టు 2r ఇట్లా ఇంటిగ్రేషన్ మెథడ్. వీటిని కంటిన్యూస్ మాసెస్ అంటారు. వీటిని ఇంటిగ్రేషన్ మెథడ్ లోనే మనం చేసుకోవాలి. లిమిట్స్ ఏముందిరా, నియరెస్ట్ డిస్టెన్స్ 6, ఫార్దెస్ట్ డిస్టెన్స్ 2r. ఇక్కడ మినిమం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 6, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ r ప్లస్ r. ఇది లోయర్ లిమిట్ 6, అప్పర్ లిమిట్ r ప్లస్ l అంటే r ప్లస్ r 2r. లిమిట్స్ అట్లనే ప్రాబ్లం నెంబర్ 10. ఇదొక మాస్, ఇదొక రాడ్. రాడ్ యొక్క లెంగ్త్ ఇక్కడి నుంచి a, ఇక్కడి నుంచి ఇక్కడికి b. దీని మాస్ క్యాపిటల్. ఫైండ్ ఇంటరాక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇంటరాక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ సేమ్ మెథడ్ ఇది కూడా. అంటే ఇక్కడి నుంచి చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం, అది dx. ఇక్కడి నుంచి x అనుకుందాం. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కడదాం. du is equal to minus gm into dm by x. ఇక్కడి నుంచి x అనుకుందాం. సో వాట్ ఈస్ dx? b లెంగ్త్ కున్న మాస్ m అయితే యూనిట్ లెంగ్త్ కి m by b ఉంటుంది. dm is equal m by b into dx. So total potential energy is equal minus gm by x into m by b into dx. So total potential energy integrate gm m by b into integral dx by x square from lower limit a to upper limit a plus b. ఇక్కడి నుంచి లోవర్ లిమిట్ a, ఆ తర్వాత b ఉంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ a ప్లస్.
అవును. Next. Okay, very good. Next point. 11th problem. ఇదొక షెల్ ఇది. This is a shell. A body dropped from the point A at a height R. ఇది B, point B. ఇది C. ఇది D. Radius R. దీని మాస్ m, దీని మాస్ పార్టికల్ మాస్ స్మాల్ m. Time taken by particle, time taken by the particle to reach B to B. ఇది ఫ్రీలీ ఫాలింగ్. దీని స్పీడ్ ఫ్రీలీ ఫాలింగ్ గా ఫామ్ అయితే వాట్ ఈస్ ద టైం టేకన్ బై ది పార్టికల్ టు రీచ్ ఫ్రమ్ పాయింట్ బి టు పాయింట్. ఇది షెల్ అండి. ఇట్ ఈస్ షెల్, నాట్ ఏ స్పియర్. సో ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఏ దగ్గర దానికి ఎంత అవుతుంది? -gmm/2r. అదే బి దగ్గరకు వచ్చే కొద్దీ -gmm/r ప్లస్ 12mv² అవుతుంది. ఇది టోటల్ ఎనర్జీ. సో దీని నుంచి V is equal √gm/r వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దీని వెలాసిటీ, ఇది లోపల ఫీల్డ్ ఉండదు. నో ఫీల్డ్ ఈస్ దేర్ బికాజ్ దిస్ ఇస్ ఏ షెల్. సో ఇట్ నో యాక్సలరేషన్. సో ఇట్ మూవ్స్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ. కాబట్టి అది షెల్ లోపల కాన్స్టెంట్ వెలాసిటీ వస్తుంది. కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ dv అంటే 2r/t. సో t is equal 2r/√gm/r. in a spherical shell, charged spherical shell లో ఫీల్డ్ 0. గ్రావిటేషనల్ spherical shell లో there will be no field. స్పియర్ అయితే నువ్వు క్యాలిక్యులేషన్ మార్చుకోవాలి, ప్రతి చోట మారుతుంటుంది.
right? So problem number 12. ఇది స్పియర్, ఇది ఇస్ ఏ సాలిడ్ స్పియర్. దీని రేడియస్ వచ్చి r. దీనిలో మనం ఒక క్యావిటీని డిస్ప్లే చేసాం. దీని రేడియస్ వచ్చి r/2. Find the potential at the center of cavity. Potential, find the potential at the center of cavity. Cavity మధ్యలో పొటెన్షియల్ అంట. సపోజ్ ఇదేదో O అనుకుందాం, ఇదేదో O డాష్ P అనుకుందాం. అంటే ఏం చేయాలి ఇక్కడ? ఈ మొత్తం బిగ్గర్ పొటెన్షియల్, టోటల్ పొటెన్షియల్ is equal potential due to bigger minus potential due to cavity. ఇలా వేసుకుంటాం. ఇప్పుడు దీని మాస్ m అనుకున్నట్లయితే దీని మాస్ m/8 అవుతుంది. క్యావిటీ మాస్ m/8 అవుతుంది. దీని సెంటర్ లో పొటెన్షియల్ at the center is given by relation gm/r³ into 3/2r minus small r. ఇదేనా ఫార్ములా? ఇది కరెక్ట్ చేసాం చూడండి ఒకసారి. ఇది కరెక్టేనా? కాదు. స్క్వేర్ అండ్ స్క్వేర్ వేయాలి. ఇది క్యావిటీ సెంటర్, ఇది క్యావిటీ సెంటర్ లో కాబట్టి ఇక్కడ r0 అవుతుంది. r0 అవుతుంది. అప్పుడు v క్యావిటీ is equal g into m/8 by r³ into 3/2 r². ఇక్కడ రేడియస్ అంటే r/2 హోల్ క్యూబ్, ఇక్కడ r/2 హోల్ స్క్వేర్. ఓకే, పొటెన్షియల్ అంటే మైనస్ ఏగా. ఎంత అవుతుంది ఇది? వెరీ గుడ్, వెరీ గుడ్. మైనస్ 3gm/8r. ఈ బిగ్గర్ స్పియర్ వల్ల ఇక్కడ పొటెన్షియల్, సో బిగ్గర్ స్పియర్ వల్ల పొటెన్షియల్ VB is equal minus gm/r³ into 2/3/2 r² minus ఈ డిస్టెన్స్ r²/4/2.
ఇక్కడ r వచ్చి r/2 కదా, సెంటర్ నుంచి డిస్టెన్స్. వెరీ గుడ్. ఇది -11 gm/8r. సో ఫైనల్ గా VB మైనస్ VC ఈక్వల్ -gm/r వస్తుంది. వెరీ గుడ్ రిత్విక్. ఓకే రైట్. ఇది ఫార్ములా r²/2. r² అంటే r/2². Right, next point. Right. ఇదొక ఎలిప్టికల్ ఆర్బిట్. ఇది ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఇది సెమీ మేజర్ యాక్సిస్ ఇక్కడ ఉంది, సన్ ఇక్కడ ప్లానెట్ ఉంది. ఈ డిస్టెన్స్ వచ్చి r అనుకున్నాం. ఇది మొత్తం A, ఇది B. ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ find the speed when it is a distance r from the sun. ఇక్కడ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడుకోవచ్చు. దీని మాస్ m అనుకుందాం, దీని మాస్ m అనుకుందాం, -gmm/r ప్లస్ ½ mv². దీని ఎనర్జీ, ఒక ప్లానెట్ యొక్క టోటల్ ఎనర్జీ is equal to E is equal to -gmm/2a. డెరివేషన్ ఉంది, ఇది చేసాం చూడండి. అంటే మొత్తం ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ లో ప్లానెట్ తిరిగేటప్పుడు దానికి ఉండే టోటల్ ఎనర్జీ ఇది. ఇక్కడేమో ఇది ఈ కన్జర్వేషన్ ప్రకారం ఇక్కడ ఎనర్జీ E అవుతుంది. రెండు ఈక్వల్ చేయండి, కెన్ గెట్ ద స్పీడ్.
So you can రెండు ఈక్వల్ చేస్తే you can get the answer. ఎట్లా half m square is equal minus gmm by 2a plus gmm by r. mm cancel అవుతుంది. So v square is equal, ఇక్కడ మనం ఆన్సర్ gm కామన్ తీస్తే ఇది 2gm is equal minus 1 by 2a plus 1 by r. Okay. ఇక్కడ a particle is revolving around a star. దీని మాస్ m, దీని మాస్ స్మాల్ m, ఈ డిస్టెన్స్ వచ్చి r. దీని టైం పీరియడ్ t. జనరల్ గా మనకు ప్రపోర్షన్ ఏంటి? ఫోర్స్ ప్రపోర్షనల్ టు r పవర్ మైనస్ n. ఇక్కడ మామూలుగా ఫోర్స్ ప్రపోర్షనల్ టు gmm by r స్క్వేర్. కానీ ఇక్కడ ఇది ఫార్ములా, అంటే దీని అర్థం F is equal gmm by r పవర్ n. ఫైండ్ t స్క్వేర్. ఇక్కడ t స్క్వేర్ ఎంత ఉంటుంది? ఈ t స్క్వేర్ ఎంత ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సేమ్ ఫార్ములా, సెంట్రిపెటల్ ఫోర్స్ gmm by r power n is equal m r omega square. mm cancel. So omega square is equal 1 by r power n plus 1. 2 pi by t square is equal 1 by r power n plus 1. So t square proportional to r power n plus 1. So problem number 15. The gravitational potential energy is equal to Px Qy
plus rz. Find acceleration. Acceleration find out చేయండి. F is equal minus du by dr and A is equal 1 by m into minus du by dr. Therefore, F is equal minus Pi bar plus Qj bar plus Rk bar. So acceleration is equal root over P square plus Q square plus R square by M. Okay, F is equal Fx I bar plus Fy j bar plus Fz k bar. రాసుకుంటే సరిపోతుంది. du by dx, du by dy, du by dz. Okay. 16th problem. G is equal Gm by R power 5 by 2. The gravitational field intensity I. Find V, gravitational field కనుక్కోవాలి. I is equal minus dV by dr. Therefore, dV is equal minus I into dr. V is equal minus integral Gm by R power 5 by 2 into dr.
ట్రై చేయండి ఇది ఎంత వస్తుందో. 17 ప్రాబ్లం. పొటెన్షియల్ ఇలా గ్రాఫ్స్ ఉన్నాయి. డిస్టెన్స్ ఆర్ ఇది 30 degrees, ఇది 30 degrees, ఇది 4/3, ఇది 4, 8, 12, 1 meter, 1 meter. Find gravitational field. Gravitational field is equal minus dv by dr. ఈ మోడల్ చేసాం నిన్న, ట్రై చేసి చూడండి ఎంత వస్తుంది. రే 16 అయిపోయిందా? 16 ప్రాబ్లం అయిపోయిందా? సో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. కింద ప్రాబ్లం ఎలా చేయాలి చూడండి ఒకసారి. 17 ఇక్కడి నుంచి ఒక నార్మల్ గీస్తారు ఇలా, దానిలోంచి యూ కెన్ టేక్ యాజ్ sin 30, ఇది 90 degrees, ఇదేదో సమ్ y అనుకున్నాం. sin 30 is equal y by 1. So E is equal dv by dr. The difference 8 minus 4 by y. టైం అయిపోయిందా? టైం డౌన్ ఏంట్రా? మోహన్ టైం డౌన్ ఏంటి? టైం అయిపోయిందనా? 8:30 దాకా చెప్తున్నాగా. ఓకే 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 రైట్. ఓకే రైట్ అండ్ సాయి. ఇంకొక ప్రాబ్లం చెప్దాం. 18 ప్రాబ్లం. ఇదొక ఇది సాలిడ్ స్పియర్. ఈ సాలిడ్ స్పియర్ నుంచి మనం ఇక్కడ ఒక రిమూవ్ చేసాం, దీన్ని రిమూవ్ చేసాం. అంటే రెండు ఐడెంటికల్. ఏంట్రా కార్తిక్ చెప్పరా? మోడల్స్ ఉన్నాయి.
ఇంకొక 2 ప్రాబ్లం చేసి ఆపేద్దాం. ఓకేనా? ఇది ఎగ్జామ్ ప్రాబ్లం. ఇది ఇలాంటి 2 యూనిట్స్ తీసుకున్నాం మనం. దీని మాస్ m, దీని మాస్ m. దీని రేడియస్ వచ్చి 4 యూనిట్స్. దీని రేడియస్ వచ్చి 1 యూనిట్. r is equal 1 యూనిట్. ఓకేరా శివ, నువ్వు ఆగిపోరా. స్టాప్ అంటే తప్పదు కదా, రేపు మళ్ళీ మార్కులు రావాలి, మోడల్స్ కవర్ కావాలన్నా. అలా ఆపేసాం అనుకోండి, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చెప్తే సరిపోతుంది. మీరు ఓపికగా వినాలి, తప్పదు. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కదా. అది ఓకే. కార్తీక్, డోంట్ సే స్టాప్. అర్థమైంది? ఈ మోడల్ ఇంపార్టెంట్. దీనివల్ల ఈ సెంటర్ దగ్గర వాట్ ఈస్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఈ సెంటర్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మనం దీన్ని ఇలా ఊహించుకోవచ్చు మనం. రైట్, ఇక్కడ సెంటర్ దగ్గర అంటే ఈ ఫీల్డ్ ఇటు పనిచేస్తుంది, ఐ లేదా ఫోర్స్. దీనివల్ల ఫోర్స్ ఇలా పనిచేస్తుంది కాబట్టి నెట్ గ్రావిటేషనల్ ఫోర్స్ is equal to F1 minus F2. గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అవుతుంది కాబట్టి I కూడా 0నే. ఓకే, అలాగేరా తరుణ్. లాస్ట్ పాయింట్ 19th ఒకటి చెప్దాం. సో 19th ప్రాబ్లం ఈస్ ఇప్పుడు G5 is equal G minus R omega square. ఈక్వేటర్ దగ్గర at equator weight is equal to 0. weight అంటే mg5 is equal to 0. అప్పుడు 0 పెడతాం. G is equal R omega square. What is omega? Omega is equal root over G by R. G అంటే 10, ఇది 6400 into 10 cube, which is equal 1/800 radians per second. ఒక్క లాస్ట్ పాయింట్. ఓకేరా సరియా? ఓకే రైట్. ఇది ఆల్రెడీ తెలుసు మనకి. ఇప్పుడు 28th అనేది ఒక ఆర్క్ ఉంది ఇలా. దిస్ ఈజ్ అన్ ఆర్క్. ఈ ఆర్క్ కి ఇలా y యాక్సిస్, ఇలా మనం x యాక్సిస్ తీసుకుంటాం. ఈ యాంగిల్స్ వచ్చి ఆల్ఫా అండ్ బీటా. దీని మాస్ వచ్చి m, రేడియస్ వచ్చి r.
ఇక్కడ ix ఉంటుంది, ఇటు iy ఉంటుంది. ఫైండ్ ix. ix is equal to 0 and iy is equal, ఇది లాంబ్డా అనుకుందాం, 2g lambda by r. ఇప్పుడు alpha x is equal, where alpha is equal, beta is equal pi by 2. ఇప్పుడు కూడా మనం మొన్న పూర్తిగా ఉన్న దాన్ని లెక్కేసినట్లా, ఇలా పూర్తిగా ఉన్న దానికి లెక్కేస్తే y యాక్సిస్ వైపు ఉంటుంది కానీ x యాక్సిస్ వైపు ఉండదు. కాబట్టి ix is equal to 0. ఓకే రైట్. అరే ఎగ్జామ్ బాగా రాయండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి బాగా మీకు మార్కులు రావాలనే మేము హడావుడి పడుతుంటాం. ఓకే, ఇది ఇందాక మనం స్క్వేర్ వేసాం. ఓకే ఓకే రిత్విక్, నేను పర్సనల్ గా పెడతాను నీకు, ఇప్పటికే వీళ్ళు నిలబడట్లేదు. ఓకేనా? అంటే ఆల్ఫా బీటా అనేది 90 అని అనుకోండి, ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు ఈ రిలేషన్ వచ్చి ix is equal to 0, iy is equal to 2g lambda by r. ఓకే రైట్. అదేరా 0 రా. అంటే దీనికి చిన్న ఎలిమెంట్ తీసుకొని డెరివేషన్ చేసుకోవచ్చు. చిన్న ఎలిమెంట్ తీసుకొని దీనికి డెరివేషన్ చేసుకుంటాం ఇందాక లాగానే. ఎట్లా? ఫ్రమ్ ఆల్ఫా టు, ఓకే ఓకే. ఇప్పుడు చిన్న ఎలిమెంట్ అంటే ఎలా తీసుకుంటాం మనం? ఇక్కడ సహజంగా ఇలాంటి ఇచ్చినవి చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ లెట్ us take that ఎలిమెంట్. ఇక్కడ చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం. అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి యాంగిల్ మనం d θ తీసుకుంటాం. ఇది d θ అనుకుంటాం మనం. ఇక్కడ మనం θ తీసుకుంటాం. ఇప్పుడు ఈ చిన్న ఎలిమెంట్ కు ఉండేటువంటి ఫీల్డ్ లెక్కేసుకొని, అంటే ఇక్కడ ఇలా ఉంది, ఆ ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇది ఇలా లెక్కేసుకుంటే ఈ ఫీల్డ్ ఇలా లెక్కేస్తాం, ఫీల్డ్ ఇలా ఉంటుంది. దానికేమో ఈ θ తీసుకుంటే ఇది i cos θ అవుతుంది, ఇది i sin θ అవుతుంది. ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ చిన్న మాస్ తీసుకొని దీని ఎలిమెంట్, దీని మాస్ వచ్చి dm అనుకుంటాం. Let us take the mass is equal dm. అప్పుడు di is equal to g into dm by r square అని రాస్తాం. దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం cos కి sin కి. ఓకే ఓకేరా రైట్. అరే నువ్వు మారవురా, నువ్వు మారేదేం లేదు, నువ్వు నీ ఇంతే. ఓకేనా రైట్. ఇది ఆల్రెడీ చెప్పున్నా మనం, చూడండి ఒకసారి. ఈ చెప్పింది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.